భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్ కి రాజీనామా లేఖను పంపించారు. జగన్ కోటరీకి తాను ఎదగడం ఇష్టం లేదని, జగన్ కూడా పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకి మంత్రి పదవి గనక ఇస్తే పవన్ ని పెద్ద నాయకుడిని చేసినట్టు అయిపోతుందని భావించి మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ గ్రంథి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు కానీ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళకు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. వైసీపీకి రాజీనామా సందర్భంగా జగన్ పాలనపై గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది అంటూ గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఖజానాలో నిధులు ఉన్నా జగన్ పెండింగ్ బిల్లులు చెల్లించలేదని, 7,000 కోట్ల నిధులతో ప్రభుత్వాన్ని చంద్రబాబుకు అప్పగించి ఇప్పుడు ఇంకా పెండింగ్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించలేదు అంటూ ప్రజల్లోకి వెళితే మీరు అధికారంలో ఉండగా ఎందుకు చెల్లించలేదు అని ప్రశ్నిస్తున్నారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. లేదు, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు, నాయకులకు విలువ లేదు. సరే, ఏదో డబ్బులు ఏదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టుపెట్టి వెళ్ళాము మేము. 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన. సరే, 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం ఎందుకున్నాం అనేది ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం.